ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మొదటి విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. పోలింగ్ కేంద్రాలను నిజామాబాద్ కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, కామారెడ్డి కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ పరిశీలించారు. ఉమ్మడి జిల్లాలో 362 గ్రామాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. వివరాలు మనకు భూపతి అందిస్తారు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా మొదటి విడత పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఉదయం నుంచి ప్రారంభమైన పోలింగ్ ప్రస్తుతం పెద్ద సంఖ్యలో బారులు తీరిన పరిస్థితి నెలకొంది. ఇటు కామారెడ్డి జిల్లా అటు నిజామాబాద్ జిల్లాలో పెద్ద సంఖ్యలో బారులు తీరిన పరిస్థితి నెలకొంది. 9 గంటల వరకు ఇటు నిజామాబాద్ జిల్లాలో 19%, అదేవిధంగా కామారెడ్డి జిల్లాలో 20% మేరకు పోలింగ్ నమోదైంది. అదేవిధంగా 10 గంటల వరకు పోలింగ్ భారీగా పెరిగింది. 25 నుంచి 30% పెరిగిన పరిస్థితి నెలకొంది. జిల్లా వ్యాప్తంగా పోలింగ్ పెద్ద సంఖ్యలో నమోదవుతున్న పరిస్థితి నెలకొంది. గ్రామ పంచాయతీల వద్ద పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరిన పరిస్థితి నెలకొంది. పెద్ద సంఖ్యలో ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించేందుకు వస్తున్నారు. అదేవిధంగా ఇటు వృద్ధులు, మహిళలు, అదేవిధంగా యువకులు పెద్ద సంఖ్యలో కూడా ఓటింగు వేయడానికి వస్తున్న పరిస్థితి నెలకొంది. పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాల వద్ద అదేవిధంగా పెద్ద సంఖ్యలో ఓటర్లు బారులు తీరుతున్న పరిస్థితి నెలకొంది. ఇటు కామారెడ్డి జిల్లాలో 157 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే 10 పంచాయతీల్లో ఏకగ్రీవమైన పరిస్థితి కనబడుతుంది. మరోవైపు నిజామాబాద్ జిల్లాలో కూడా ప్రశాంతంగా ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఎన్నికలను ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి పర్యవేక్షిస్తున్న పరిస్థితి నెలకొంది. ఎడపల్లి మండలం, జానకంపేట, నవీపేట మండలాల్లో జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి పర్యటించిన పరిస్థితి నెలకొంది. కామారెడ్డి జిల్లా పరిధిలోని కామారెడ్డిలో వెబ్కాస్టింగ్ను జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న పరిస్థితి నెలకొంది. బిక్కనూరు, మాచారెడ్డి, దోమకొండ మండలాల్లో జిల్లా కలెక్టర్ పర్యటించారు. అదేవిధంగా జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర సదాశివనగర్ మండలం అడ్లూరెల్లారెడ్డి, మర్కల్, సదాశివనగర్తో పాటు రామారెడ్డి, మాచారెడ్డి, పల్వంచ మండలాల్లో జిల్లా ఎస్పీ పోలింగ్ కేంద్రాల వద్ద పరిశీలిస్తున్న పరిస్థితి నెలకొంది. పోలింగ్ కేంద్రాల వద్ద పెద్ద సంఖ్యలో బారులు తీరిన పరిస్థితి కనబడుతుంది. అయితే పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికీ ఉదయం నుంచి కూడా పోలింగ్ ఎప్పటికప్పుడు పోలింగ్ సరళిని కూడా తెలుసుకుంటున్న పరిస్థితి నెలకొంది. పెద్ద సంఖ్యలో ఈ పోలింగ్కు భారీగా ఓటర్లు వస్తున్న పరిస్థితి నెలకొంది. గ్రామాల్లో ఉన్న ఓటర్లతో పాటు గ్రామం నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్ళిన పట్టణ ప్రాంతాలకు వలస వెళ్ళిన ఓటర్లు కూడా పెద్ద సంఖ్యలో వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్న పరిస్థితి నెలకొంది. ఇప్పటికే వెబ్కాస్టింగ్ ద్వారా కూడా ఎప్పటికప్పుడు పోలింగ్ సరళిని అధికారులు తెలుసుకుంటున్నారు. జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న పరిస్థితి నెలకొంది. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం ఒకవైపు చర్యలు చేపడుతూనే మరోవైపు ఎక్కడా కూడా అవాంఛనీయ చర్యలు జరగకుండా పూర్తిస్థాయి చర్యలు చేపడుతున్న పరిస్థితి నెలకొంది. కామారెడ్డి, నిజామాబాద్ 2 జిల్లాల పరిధిలోని కామారెడ్డి జిల్లాలో కామారెడ్డి డివిజన్, నిజామాబాద్ జిల్లాలోని బోధన్ డివిజన్లో కూడా పెద్ద సంఖ్యలో పోలింగ్ కొనసాగుతున్న పరిస్థితి నెలకొంది. మధ్యాహ్నం 1 గంట వరకు కూడా పోలింగ్ నిర్వహించబోతున్నారు. అనంతరం 2 గంటల తర్వాత కౌంటింగ్ ప్రారంభించే అవకాశాలు ఉన్న పరిస్థితి నెలకొంది. ఇది తాజా అప్డేట్. కెమెరా పర్సన్ కళ్యాణ్తో భూపతి, HM టీవీ, నిజామాబాద్.